ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచి కప్ దక్కించుకుంది. ఈ గెలుపుతో అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టుగా భారత్ అవతరించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. 7.4 ఓవర్లలో 57 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే 8వ ఓవర్ 5వ బంతికి విల్ యంగ్ 15 ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది. ఆ తర్వాత భీకరంగా భావించిన రచిన్ రవీంద్ర 37, విలియమ్సన్ 11లను కుల్దీప్ వరుస ఓవర్లలో అవుట్ చేసి కివీస్ ను గట్టి దెబ్బ కొట్టాడు. ఈ దశలో న్యూజిలాండ్ బ్యాటర్ డేరిల్ మిచెల్ క్రీజులో పాతుకుపోయాడు. అక్షర్, కుల్దీప్, వరుణ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టమైన విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. లేథమ్ 14తో 4వ వికెట్కు 33, ఫిలిప్స్ 34తో 5వ వికెట్కు 57, బ్రాస్వెల్ 53తో 6వ వికెట్కు 46 పరుగులు జోడించి 46వ ఓవర్లో నిష్క్రమించాడు. మొత్తంగా మిచెల్ 63 పరుగులు చేశాడు. బ్రాస్వెల్ దూకుడుతో ఆఖరి 5 ఓవర్లలో కివీస్ 50 పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్, వరుణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. షమి, జడేజా తలో వికెట్ తీశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదన మొదలైన తీరును చూశాక గెలుపు కోసం 49వ ఓవర్ దాకా ఆగాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కివీస్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేసిన పిచ్పై రోహిత్ 76 పరుగులతో చెలరేగిపోయాడు. మరోవైపు గిల్ 31 అండగా నిలవగా ధనాథన్ ఆటతో అలరించాడు. 18.3 ఓవర్లలో 105 పరుగులతో వికెట్ పడకుండా కనిపించి అలవోకగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. ఈ క్రమంలో శాంటర్నర్ బౌలింగ్ లో గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత బ్రేస్వెల్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అవ్వడంతో భారత్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో పరుగుల రాక కష్టం కాగా రచిన్ బౌలింగ్ లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన రోహిత్ స్టంపౌట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసిన భారత్ ను శ్రేయస్ అయ్యర్ 48 ఆదుకున్నాడు. కివీస్ స్పిన్ పరీక్షకు నిలుస్తూ అక్షర్ 29తో కలిసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 39, 42 ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుతిరగడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. చివరి 8 ఓవర్లలో 49 పరుగులు చెయ్యాల్సి ఉండగా రాహుల్ 34, పాండ్యా 18తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో 12 పరుగులు చెయ్యాల్సి ఉండగా జేమిసన్ బౌలింగ్ లో హార్దిక్ అవుట్ కావడంతో మరింత ఉత్కంఠ రేగింది. ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజా 9తో కలిసి రాహుల్ జాగ్రత్త పడ్డాడు. 49వ ఓవర్ చివరి బంతికి జడేజా 4 కొట్టి భారత్ ను గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో అలరించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.